హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో ఫైనల్ వేరియబుల్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాలో ఫైనల్ వేరియబుల్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఫైనల్ వేరియబుల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. A variable declared as a final that cannot be changed. It will be constant and they must be used in entire program. అంటే ఒక వేరియబుల్ని ఫైనల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తే దాన్ని మాడిఫై చేయలేము, బట్ ఎంటైర్ ప్రోగ్రాంలో దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను, తర్వాత క్లాస్ ఎఫ్వి అని పెట్టుకున్నాను ఫైనల్ వేరియబుల్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఇన్స్టెంట్ వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను, ఫైనల్ ఇంట్ x = 10. సో ఇక్కడ x = 10 అనేది ఫైనల్గా, అంటే దీన్ని మాడిఫై చేయలేం. ఒకవేళ నువ్వు మాడిఫై చేయడానికి ట్రై చేసినా మనకు ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వైడ్ రోబో ఒక మెథడ్ అయితే రాసుకున్నాను, ఆ మెథడ్లో x వాల్యూని అప్డేట్ చేస్తా ఉన్నాను. అట్లాగే x వాల్యూని కూడా మనం డిస్ప్లే చేసి కూడా చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ = +x. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ అయితే కాల్ చేసినాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తుందా లేకపోతే ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా ఒకసారి అయితే చూద్దాం. కాపీ పేస్ట్. చూడండి, ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. ఏ నేమ్తో సేవ్ చేయాలి? ఇక్కడ క్లాస్ నేమ్ ఎఫ్వి ఉంది కాబట్టి ఎఫ్వితోనే సేవ్ చేద్దాం. fv.java. నేను సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసినట్లయితే మన కంపైలేషన్లో ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే x అనేది ఫైనల్ వేరియబుల్, x = 10 ఫిక్స్గా. ఇక్కడ మెథడ్లో x వాల్యూని 400 అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఓకే, కంపైలేషన్ టైంలోనే ఎర్రర్ వస్తూ ఉంది. x ఈజ్ ఏ ఫైనల్ అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మనం సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లోకి అయితే వెళ్ళాలి. సో cd/cd డెమో, ఎందుకంటే మన ప్రోగ్రామ్ అక్కడ సేవ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ జావాసి fv.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ x అనే వేరియబుల్కి ఆల్రెడీ x = 10 అనేది ఫైనల్ కాబట్టి x = 400 అనేది చేయొద్దు అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే వస్తూ ఉంది. ఓకే, సో ఒకసారి దీనికి కామెంట్ కూడా పెట్టి చూద్దాం. ఒకసారి దీన్ని కామెంట్ స్టేట్మెంట్ లాగా పెట్టినట్లయితే ఇప్పుడు x వాల్యూ 10 అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి దీన్ని సేవ్ చేసి చెక్ చేద్దాం. కంపైల్, నో ఎర్రర్స్, దెన్ రన్ జావా స్పేస్ ఎఫ్వి. చూడండి, x వాల్యూ = 10. ఎందుకంటే x వాల్యూ 400కి నేను ఇక్కడ కామెంట్ పెట్టాను కాబట్టి ఎర్రర్ ఏమి రావట్లేదు. ఒకవేళ మనం ఇక్కడ కామెంట్ తీసినట్లయితే మనం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. సో ఫైనల్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినట్లయితే అది ఫిక్స్, ఎంటైర్ ప్రోగ్రాంలో ఆ వేరియబుల్ని మనం చేంజ్ చేయడానికి రాదు. సో ఫైనల్ వేరియబుల్ ఈజ్ ఏ ఫిక్స్ అన్నట్టు. ఇట్ కెనాట్ బి చేంజ్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో x అనే వేరియబుల్ యొక్క వాల్యూని అప్డేట్ చేయడానికి రాదు. ఓకే, ఈ విధంగా మనం ఫైనల్ వేరియబుల్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.